ప్రభునామమున అందరికీ వందనాలు. దేవుని వాక్యము నుంచి ఈరోజు ఒక మంచి అంశాన్ని మనము నేర్చుకుందాము. ఈరోజు అంశం ఏమిటిదంటే, దేవుని వాక్యము రెండు రకాలుగా పనిచేస్తుంది. ఈరోజు మన అంశం ఏమిటిది? దేవుని వాక్యము రెండు విధాలుగా పనిచేస్తుంది. ఏ రకంగా పనిచేస్తున్నటువంటి విషయము మనం ఈరోజు వాక్యము నుంచి మనము చూసుకునేటువంటి ప్రయత్నము చేద్దాం. మనం బ్రతికి ఉన్నంత కాలము ఆ వాక్యం మనల్ని రక్షించే దానికి ప్రయత్నము చేస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? బతికి ఉన్నంత కాలము మనిషిని కాపాడేదానికి, మనిషిని విపత్తు నుంచి, ప్రమాదము నుంచి, ఆ నరకము నుంచి తప్పించేదానికి పనిచేస్తుంది దేవుని వాక్యం. ఒకవేళ ఆ విధంగా ఆ యొక్క పని విధానానికి దేవుని వాక్యము రక్షిస్తుందని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఒకవేళ ఆ యొక్క వాక్యానికి విధేయులు కాకుంటే, విధేయత చూపించకుంటే, ఆ వాక్యానికి లోబడకుంటే, ఆ వాక్యం పట్ల అశ్రద్ధ కలిగి ఉంటే, అదే వాక్యము శిక్షిస్తుంది. అదే వాక్యము నరకానికి తీసుకొని వెళుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దేనితో పోలుస్తూ ఉన్నాడంటే, ఆ యొక్క వాక్యాలను మనం చూస్తున్నప్పుడు మన కళ్ళెదురుగా జరుగుతున్నటువంటి వస్తువులనితో పోలిసి చెప్పినప్పుడు ఆ వస్తువు ఏం పని చేస్తుంది, అదే పని వాక్యం కూడా చేస్తుంది అనేటువంటి విధానములో చెబుతున్నట్టు మనకి కనిపిస్తుంది. ఒకసారి మనము చూద్దాం. ఒకసారి బతికి ఉన్నంత వరకు కొన్ని వస్తువులు మన ఇంట్లో మనం పెట్టుకుంటాం కదా, మనకు ఉపయోగపడేటువంటి వస్తువులు పెట్టుకున్నప్పుడు మంచి చేసే విధానానికి ఉపయోగపడతాయి కాబట్టి మనము వాటిని భద్రంగా పెట్టుకుంటాం, వాడతాం. కాబట్టి అదే వస్తువులు కదా మనిషికి అర్థమయ్యే విధానంగా ప్రభువారు కూడా దేవుని వాక్యముతో పోల్చి చెప్తున్నట్టు మనకి కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి మనం చూసినట్లయితే మలాకి గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి 2వ వచనాన్ని మనం చూసినట్లయితే చూద్దాం. ఒకసారి మలాకి గ్రంథము 3వ అధ్యాయము. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. అంటే వచ్చేటువంటి చివరి విధేయత కలిగి ఉండనప్పుడు ఆ విధంగా పోల్చుకుంటాడు ఆయనని కదా. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. కంసాలి అగ్గి ఏం చేస్తుంది, చాకలి సబ్బు ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, కంసాలి అగ్ని రూపము లేని దానికి
రూపం ఇస్తుంది, కాలుస్తుంది, మలినాన్ని కాలుస్తుంది. ఒకటి రూపము లేని దానికి రూపం ఇస్తుంది అగ్ని. కాబట్టి ఇక్కడ సాకలవాన్ని సబ్బు ఏం చేస్తుంది? సబ్బు ఏం చేస్తుందంటే ఆ మురిగిపోయి మలినం అంటించినటువంటి వస్త్రాలన్నిటిని మనము ఆ సాకలవానికి ఇచ్చినప్పుడు వాడు నీళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ మాసిపోయినటువంటి వస్త్రాలని ఆ సబ్బుతో ఉతికి సాయంకాలం తిరిగి మనకి ఇంటికి తెచ్చి ఇస్తాడు కదా, శుభ్రంగా తెచ్చిస్తాడు. అంటే సబ్బు ఏం చేస్తుందంటే అంటుకునేటువంటి మలినాన్ని, మురికిని శుభ్రపరిచేటువంటి ఒక గుణలక్షణం ఏమిటి ఉందంటే సబ్బుకి ఉంది అని చెప్తాడు. ఈ బ్రతికి ఉన్నంత కాలము ఒకవేళ ఆయనకు లోబడితే, ఆ వాక్యానికి మనం గనక లోబడితే, మనం అంటించుకున్నటువంటి కల్మషం, పాపం అనే కల్మషాన్ని కడుగుతుంది కదా. ఎంత ఇంకా మనకు అర్థం కానిక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25, 27 వచనాలు కలిపి ఉంటాయి కాబట్టి మనము వాటిని కూడా చదువుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి కదా దేవుని వాక్యము 2 రకాలుగా పనిచేస్తాను మనం చూసుకున్నాం కదా. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం పనిచేస్తున్నటువంటి విషయాన్ని. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము 27 కలిపి ఉంటాయి, మనం చూద్దాం ఒకసారి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానం అంటాడు ఇక్కడ. ఇంకా అంటే వాక్యం ఏం చేస్తంట, ఒక ఉదుకు మనం ఎప్పుడు చేస్తాము, ఒక వస్త్రానికి సబ్బు పెట్టి, ఆ సబ్బు పెట్టిన తర్వాత ఆ మురికి మనకి బయటికి పోవాలంటే ఉతుకుతాం కదా, దాన్ని ఉతుకుతాం. సాకలవాడు ఏం చేస్తాడు, బాగా ఉతుకుతాడు, అవసరమైతే నేలకు పడతాడు. ఊగ సబ్బు పెట్టిందని నీళ్ళలో ముంచుకొని వస్తే మలినము మురికి పోదు. ఈ విషయం మనందరికీ తెలుసు. రోజు మనము కదా బట్టలు ఉతుక్కుంటాం కదా, మన బట్టలు మనం ఉతుక్కుంటాం కాబట్టి ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఉదక స్నానం, వాక్యముతో ఉదక స్నానము చేత తన్ను తాను ఆ సంఘాన్ని పవిత్రపరచను, దాని కొరకు తాననే బలయ్యాడు. వాక్యం ఏం చేస్తుంది, నిన్ను ఉతుకుతుంది. ఆయన మాట సబ్బు వంటిది. సబ్బు వస్త్రానికి, మురికి అంటిన వస్త్రానికి సబ్బు పెట్టి అదే వాక్యము ఉతుకితే మలినమంతా క్లీన్ అయ్యి కదా నీట్గా అవుతుంది వస్త్రాలు కదా. వేసుకునేటువంటి విధానంలోనికి మలుచుకుంటాము, వాటిని శుభ్రపరచుకుంటాం. కాబట్టి చూద్దాం ఒకసారి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. ఇర్మియా గ్రంథము 22వ
22, 29, క్షమించండి 23వ అధ్యాయం, యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 29 వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. మాట అంటే ఏమిటిది? వాక్యమే. దేవుని మాట వాక్యమే కదా. దేవుని వాక్యం అన్నా దేవుని మాట అన్నా ఒకటే. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అంటాడు. అంటే దేవుని వాక్యము అగ్ని వంటిదంట, బండను బద్దలు చేసే సుత్తె వంటిది. అగ్ని ఏం చేస్తుంది? ఒక ఇనప ముక్కని కదా, మనము మీకు అర్థమయ్యే విధానంలో చెప్పాలంటే, మన పల్లెటూరు భాషలో మనం మాట్లాడినట్లయితే, మనం రోజు కలుపుకి వెళ్ళేటువంటి కుర్షికని తీసుకుంటున్నట్లయితే, అది చెక్కి 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 మొద్దువారిపోయినప్పుడు ఆ యొక్క చెక్కే మనిషికి అలసట వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ కమ్మారే వాని దగ్గరికి దానిని తీసుకొని పోయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అగ్గిలో పెడతాడు. ముందుగా ఆ కురుషికని ఏం చేస్తాడు? కురుషిక కానీ, కర్రు కానీ, గడపార కానీ ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు మనం దోగి మొద్దు పోయినప్పుడు గడపార కదా, ట్రాక్టర్తో దున్నేటువంటి కర్రులు దున్ని మొద్దు పోయినప్పుడు గడపార కానీ, కర్రులు కానీ, కొడివేన్లు కానీ, కురుషికాన్లు కానీ, ఇక రకరకాలుగా మీరు ఏమి లెక్కేసుకుంటారో అవన్నీ లెక్కేసుకోండి. వాటిని తీసుకొని మనము కమ్మరవాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ అగ్గిలో పెడతాడు. వాటిని అగ్గిలో పెట్టినప్పుడు దానికి అంటుకున్న మట్టి మలినము ఆ అగ్గిలాన మొత్తము పోయి ఆ ఇనుము మాత్రమే వీటెక్కి ఎరుపు అవుతుంది. ఎరుపు అయినప్పుడు దానిని తీసుకొని సుత్తె తీసుకుంటాడు కదా, సుత్తె తీసుకొని కదా మంచిగా పనికొచ్చే విధానంగా తయారు చేస్తాడు దానిని. అంటే అది పనికొచ్చే విధానము లోనికి రావాలంటే ఏం చేయాలి? పైన సుత్తె ఏట్లు పడాల. సుత్తె ఏట్లు పడకుండానే పనికొచ్చే వస్తువు లాగా తయారు కాదు అది కదా. మనము ఒక ఇనుప ముక్క తీసుకొని పోయినా దానికి మనకు పనికొచ్చే విధానము తయారు కావాలంటే ఫస్ట్లో అగ్గిలో పెట్టాలా, దాన్ని ఎరుపెక్కించాలా, సుత్తె ఏట్లు పడాల. అప్పుడు అది మనకు పనికొచ్చే ఒక వస్తువులాగా తయారవుతుంది. అంటే ఆ అగ్గిలో పెట్టకుండా, సుత్తె ఏటు పడకుండా ఒక వస్తువు పనికొచ్చే విధానంలోనికి రాదు అన్నమాట. ఇది మనకు తెలిసినటువంటి నిజమే కదా, మనము చూస్తున్నటువంటి నిజం కదా ఇది మనం రోజు చూస్తున్నటువంటి నిజమే ఇది. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం అంటే దేవుని మాట, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కదా. సుత్తె ఏం చేస్తుంటే పనికొచ్చే విధానంలోనికి తీసుకొని వస్తుంది. అంటే ఇప్పుడు దేవుని మాట ఏం చేస్తుంది? సుత్తె తీరు పనిచేస్తుంది, అగ్ని తీరు పనిచేస్తుంది. అంటే పనికిరాని మనల్ని, ఈ అంటకున్న పాపాన్ని, ఆ మలినాన్ని కరిగిస్తుంది, తీసివేస్తుంది. మనల్ని పనికొచ్చే విధానంలోనికి సుత్తె మలుస్తుంది. మరి నొప్పిగా ఉంటుంది లేదా? మలిసేటప్పుడు హాయిగా ఉంటుంది? నొప్పిగా ఉంటుంది, కానీ భరించినప్పుడే అది వాడుకునే విధానంలోనికి వస్తుంది ఒక వస్తువు. దేవుడు మనల్ని వాడుకునే విధానంలోనికి ఆయన చేసుకోవాలి. మనల్ని ఆయన ఇంట్లో మనం కూడా ఒక పనిముట్టుగా మనం ఉండాలంటే, మనల్ని ఆయన వాడుకోవాలంటే
ఒక పనికి వచ్చే వస్తువులాగా ఆయన తయారు చేసుకోవాలంటే ఆయన మాట ఏం చేస్తంట, అగ్ని వంటిది, బండను బదులు చేయి సుత్తె వంటిది, ఆ విధంగా తయారు చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మనకి అర్థమయ్యేవని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇంకా మనం ముందరికి పోయినట్లయితే ఒకసారి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం కూడా చూద్దాం ఒకసారి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇక్కడ దేవుని వాక్యం ఏమిటిదంట, ఏమిటితో పోలుస్తున్నాడు ప్రభువు? దావీదు ఏమిటితో పోలుస్తున్నాడు? నీ వాక్యము నా పాదాలకి దీపము అంటాడు ఇక్కడ. ఇంకా అంటే దీపం ఏం పని చేస్తుంది అంటే, ఆ రోజుల్లో ఈ రోజు ఉన్నట్టు కరెంటు లేదు. మనము చీకటి పడిందంటే దీపాలు కిరోసిన్ పోసుకొని ఒక దీపం బుడ్డిని తయారు చేసుకొని దీపాలు వెలిగించుకున్నప్పుడు చీకటిని బయటికి త్రోసివేసి వెలుగుగా పనిచేసేటువంటి దీపం కదా. ఈరోజు నా పాదాల దీపం అంటే, మనము ఎప్పుడైనా చీకటి పడిన తర్వాత మనం బయటికి వెళ్ళాలంటే, ఒక పొలానికి రైతులు ఏం చేస్తారు, పొలానికి వెళ్ళాలంటే ఒక బ్యాటరీ లైట్, టార్చర్ అంటారు కదా, టార్చర్ అంటారు, బ్యాటరీ అంటారు, రకరకాలుగా దానిని తీసుకొని వెళ్తాం. ఎందుకు దాన్ని తీసుకొని వెళ్తాము? అది ఏం పని చేస్తుంది అంటే, నీవు పోయే బాటలోన రాయబడిందా, ముండ్లు పడ్డాయా, లేకుంటే విషపూరితమైనటువంటి ఆ యొక్క పాములు కావచ్చు, తేళ్లు కావచ్చు, ఇలా పడుకున్నాయా, వాటన్నిటినీ నీకు చూపిస్తానమాట ఆ యొక్క బ్యాటరీ కదా. ఇక్కడ నీ వాక్యము నా పాదాలకి దీపము అంటే, అది లేకుండా మనము చేనికి వెళితే ముండ్లు దొక్కచ్చు, రాళ్ళు తలగచ్చు, కాళ్ళకి కోటరాయళ్ళు కదా, తోవలోన పడుకుంటే విషపూరితమైనటువంటి పురుగులను దొక్కచ్చు, అవి తొక్కినప్పుడు మనకు కరిసే అవకాశం ఉంది. ఇప్పుడు మనము వాటన్నిటిని తప్పించుకొని పోవాలంటే ఏం ఉపయోగిస్తుంది? బ్యాటరీ. పరలోకానికి మనము చేరుకోవాలంటే ఏంతో పోల్చబడింది? ఇది అవసరము, నీకు వాక్యము కదా. అది మన పాదాలకు మన చేరవలసిన గమ్యస్థానానికి ఇక్కడ పైన పడుతున్నటువంటి రాళ్ళని రప్పలని అనేటువంటి విషయం కాదు, కానీ ఇక్కడ మనకు హాని చేసేటువంటి ప్రతి ఆటంకాన్ని చూపించే విధానముగా దేవుని వాక్యము పనిచేస్తుంది. ఒకసారి ఇంకా చూసినట్లయితే 103వ వచనం కూడా చూద్దాం, చూడండి ఒకసారి. 103వ వచనము, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. అంటే ఎంతో మధురం అంట. ఆ వాక్యం గనక మనము అనుసరిస్తున్నట్లయితే ఆయన పోలుస్తున్నాడు కదా. సాకలివాని సబ్బు వంటి వాడు, ఉతుకు వాక్యము ఉతుకు వంటిది, అగ్ని వంటిది, సుత్తె వంటిది, దీపం వంటిది కదా, తేనె కంటే కూడా మధురంగా ఉంది వాక్యము అనేటువంటి విధానంలో పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి 130వ వచనం చూస్తే అదే దాంట్లో 119వ కీర్తన మనం 103వ వచనం చూసాం, 105వ వచనం చూసాం, 130వ వచనం చూస్తే కూడా ఏమంటాడంటే, నీ వాక్యములు వెల్లడి అవుటతోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వానికి తెలివి కలిగించును. అంటే తెలివి లేని వాళ్ళకు కూడా ఈ వాక్యం ఏం చేసినట్ట, తెలివి కలిగిస్తుంది కదా. వెలుగు ఏ విధంగా అయితే కదా మనకు హాని చేసేటువంటి వస్తువులను ఏ విధంగా అయితే చూపిస్తుందో, మనకు చూపించినప్పుడు వాటిని తప్పించుకొని మనం గమ్యస్థానం చేరుకుంటాం కదా. ఆ విధంగా ఈ వాక్యం అనేటువంటిది వెల్లడి కాకుంటే వెల్లడ అయ్యింది కాబట్టి చాలా సంతోషం కదా.
నీ వాక్యములో వెల్లడి అగుటతోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వానికి తెలివి కలిగించును కదా. వేడితో పోలుస్తున్నాడు దేవుని వాక్యము కదా. దీపముతో పోలుస్తున్నాడు, తెలివిలోనికి తెలివి పుట్టిస్తున్నాడు కదా. మధురములు అంటాడు, సబ్బు వంటిది అంటాడు, సుత్తె వంటిది అంటాడు, అగ్ని వంటిది అంటాడు, ఉదక స్నానము అంటాడు కదా. ఇవి బ్రతికి ఉన్నప్పుడు వాక్యాన్ని గనక అనుసరిస్తే ఈ విధంగా మనల్ని పనికొచ్చే విధానంలోనికి మారుస్తుంది ఆ వాక్యము. ఒకవేళ మనం విధేయుడు కాకుంటే, ఆ వాక్యానికి కనుక మనం విధేయుడు కాకుంటే, అదే వాక్యం మనల్ని నరకానికి తీసుకొని వెళుతుంది. అదే ఇంకా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక అంటాడు కదా, దేవుని వాక్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది ఒక మాట. దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడి అయినది అంటాడు. అంటే రెండంచుల కత్తి కంటే కూడా వాడిగా ఉంది ఇది అంటాడు. అంటే కత్తి ఏం చేస్తుంది? కత్తి 2 రకాల పని చేస్తుంది. ఒకటి, ఒక మనిషిని మర్డర్ చేయొచ్చు, ఆరాము అది చెడుకు ఉపయోగపడుతుంది. అది మంచిగా కూరగాయలు తరుక్కుంటే మంచికి ఉపయోగపడుతుంది. అంటే దానిని ఉపయోగించుకునే విధానంలో ఉంది కాబట్టి అది మంచిదే చెడ్డదంటే మంచిదే, అది చెడ్డదేం కాదు కదా. కత్తి మంచిదే చెడ్డదంటే మంచిదే. దేవుని వాక్యం మంచిదే. అదే భూమి మీద మనం బ్రతికి ఉన్నంత వరకు దానిని మనం అనుసరించినట్లయితే మనల్ని దేవునికి పనికొచ్చే విధానంలోనికి మనల్ని మార్చుకుంటుంది. అది భూమి మీద బ్రతికినంత వరకు కూడా మనము దానికి విధేయులు కాకుండా ఉన్నట్లయితే అదే కత్తి 2 రకమైన పని చేస్తుంది కదా. ఆ విధమైనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకొని పోయే అవకాశము ఉంది. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం కొన్ని 3-4 వచనాల వరకు కనుక చదువుకున్నట్లయితే అక్కడ దేవుని వాక్యం 7తో పోలుస్తున్నాడు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం వాక్యం అనేటువంటి పాలన నీవు అపేక్షించు అంటాడు అనమాట. అక్కడ ఇంకా వాక్యం ఎవరితో పోల్చబడుతుంది? పాలతో పోల్చబడుతుంది. పాలు కదా, ఒక కొత్తగా జన్మించిన శిశువుకి ఏం అవసరము? తల్లి పాలు అవసరము. ఆ తల్లి పాలు ఆ కుమారునికి బలాన్ని ఇస్తుంది కదా. కాబట్టి దేవుని వాక్యము ఒక కుమారునికి ఏ విధంగా అయితే బలాన్ని ఇస్తావో దేవుని వాక్యం కూడా పాలతో పోలుస్తూ మనం రక్షణ విషయంలోన ఎదిగే దాని కొరకు వాక్యం అనేటువంటి దానిని మనం తీసుకున్నట్లయితే, వాక్యం అనే పాలన తీసుకుంటే నీవు ఎదుగుతావు రక్షణలానా అంటాడు కదా. ఎన్ని విధాలుగా పోలుస్తున్న చూడు మనిషిని ప్రభావితం చేసేదానికి మన కన్నెదురు జరుగుతున్నటువంటి ప్రతి దానిని తీసుకొని ఈ విధంగా పనిచేస్తుంది, ఇది ఈ విధంగా పనిచేస్తుంది అనేటట్టుగా మనకి చెప్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మనం చూసినట్లయితే ఒకసారి మనం ఇంకా ముందరికి కనుక వెళ్ళినట్లయితే అదే వాక్యము కదా, సువార్త మార్కు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏముంటాడంటే ఆ 11 మంది శిష్యులని పిలిచి, ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు చేత పట్టుకొని, ఈ సువార్తను మీరు చేత పట్టుకొని మనిషి అనేటువంటి వాడు ఉన్న చోటుకల్లా వెళ్ళిపోవాలా ఈ వాక్యము కదా. మనిషిని రక్షణలోనికి నడిపించేది కదా ఈ వాక్యము. మనిషిని ఉదక స్నానం చేపించేది కదా ఈ వాక్యము. సరైనటువంటి విధానంలో నడిపించేది కదా ఈ వాక్యం వెలుగుగా. కాబట్టి ఈ వాక్యం ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళాలా. మరి వెళ్ళిన తర్వాత ఆ వాక్యం విన్న తర్వాత కదా, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిన. సువార్త అంటే దేవుని వాక్యం, యేసు ప్రభు అయిన యేసు క్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానం వాక్యం.
దీన్ని తీసుకొని వెళ్ళండి, ప్రతి మానవునికి ఇది చేరవేయండి. ఈ వాక్యం విని నమ్మి, ఈ వాక్యాన్ని నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడతాడు. ఒకవేళ ఇది వినపన్నా, ఒకవేళ నమ్మక దీనిని ఉన్నటువంటి వాడు శిక్షలోనికి వెళ్ళిపోతాడు. అంటే అదే వాక్యము నిన్ను శిక్షిస్తుంది, అదే వాక్యం నిన్ను నరకానికి తీసుకొని వెళుతుంది. ఎంత విత్తనం కదా. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే అంటాడు రోమపత్రిక 8:34 అదే 8:1 ఏమంటాడు? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అంటే బ్రతికి ఉన్నంత కాలం ఆ యొక్క వాక్యానికి విధేయుడైతే నీవు శిక్ష తప్పదు. నీకు ఆ వాక్యం నీకు మేలు చేస్తుంది, ఆ వాక్యం నిన్ను ఉదక స్నానం చేస్తుంది, ఆ వాక్యం నిన్ను పనికొచ్చే వస్తువుగా తయారు చేస్తుంది, ఆ వాక్యము నీ మలినాన్ని తీసివేస్తుంది అని చెప్తాడు. విధేయుడు కాలేదా, అదే వాక్యము శిక్ష విధిస్తుంది కదా. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. రోమపత్రిక 8:1. అదే 8:34 ఏం చెప్తాడు? శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే శిక్ష విధిస్తాడు అంటే ఇక్కడ. అంటే క్రీస్తు యేసునందు ఉంటే శిక్షనే లేదు కదా, క్రీస్తు యేసు నందు లేకుంటే ఆయనే శిక్ష విధిస్తాడు. అంటే అదే వాక్యమే రక్షిస్తుంది, అదే వాక్యమే శిక్షిస్తుంది. కాబట్టి బ్రతికి ఉన్న మనము వాక్యానికి విధేయులయ్యి మనము ఆ యొక్క వాక్యముతో పనికొచ్చే ఒక వస్తువుగా మనము తీర్చిదిద్దబడాలని ఈ వాక్యం మీకు అర్థం అయ్యింది అనుకుంటా. కాబట్టి చెప్పబడినటువంటి వాక్యాన్ని ఒకరు అర్థం చేసుకొని మనము విధేయులు అయ్యామా లేదా అనేటువంటి విషయాన్ని, మన జీవితాన్ని మనం ఒకసారి పరీక్షించుకొని మనం దేవునికి అనుకూలముగా ఒకవేళ ఉన్నట్లయితే ఆ వాక్యము మనల్ని ఒక పనికి వచ్చే వస్తువుగా తయారు చేస్తుంది. ఆయా తయారు చేసే విధానంలో నొప్పి కలగచ్చు, బాధ కలగచ్చు, ఇబ్బంది కలగచ్చు. అయినా ఒక వస్తువు సరైనటువంటి ఆకారంలోనికి రావాలనుకున్నప్పుడు నొప్పి, బాధ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మనము భరాయించుదాము. కాబట్టి ఆ విధంగా మనం కూడా ముందుకు వెళ్ళాలని యొక్క వాక్యం మీకు అర్థమయ్యిందని నేను భావించుకుంటూ ఇంతటితో యొక్క వాక్యాన్ని ముగించి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.